దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము నిజమైన ఆత్మీయ నాయకత్వాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఆదికాండము 39వ అధ్యాయము, అపోస్తల కార్యము 27వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే ఆత్మీయ నాయకత్వము మరి ఆత్మ సంబంధమైనది. పుట్టుక వలన కానీ, పదవి వలన కానీ, బిరుదుల వలన కానీ, చదువు లేక పరిస్థితిని బట్టి వచ్చేది కాదు. దీనమైన జీవన విధానమే ఆత్మీయ నాయకత్వపు శక్తి యొక్క రహస్యం అని ఆదికాండం 39వ అధ్యాయం ప్రకారం చూస్తే, యోసేపు ఐగుప్తులో యవ్వనుడైన ఖైదీ, కానీ అతడు దేవునితో నడిచెను. దేవుడు అతనితో ఉన్నందున మరి వృద్ధి చెందాడు. ఒక దినమున అతడు చేరుకోవలసిన ఫరో సింహాసనము తర్వాత స్థానాన్ని చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే, పౌలు కైసరు ఎదుట నిలవబెట్టాలని రోమా సైనికులు ఆయన బంధించి వాళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు. ఒక దినమున దేవుడు పంపించిన ఆ యొక్క పెనుగాలులు, సముద్రము పొంగి గాలులు అలలు ఆ ఓడను తాకుతున్నప్పుడు ఆ ఓడలో 276 మంది ప్రజలు మరి భయముతోనూ నిరాశతో ఉన్నప్పుడు పౌలు తన ఆత్మీయ అధికారాన్ని బట్టి ఆ ఓడలో యజమానుడిగా మారాడండి. ఈరోజు ఆత్మీయ నాయకత్వము ఉన్నతమైన పదవుల ద్వారా గెలుచుకునేది కాదు, స్థిరపరచుకునేది కాదు, కానీ కన్నీటితో, ప్రార్థనతో హృదయాలను పరిశోధించుకొని, పాపములన్నింటిని క్షమించుకొని, దేవుని ఎదుట తగ్గించుకొని, నీ స్వీయమును సమర్పించి, ప్రతి విగ్రహమును ధైర్యముగా విడిచిపెట్టి, నిర్భయముగా ఏ సమయంలో కూడా మరి రాజీ పడక, ఫిర్యాదులు చేయక, సిలువను కౌగిలించుకొని ఆ సిలువ వేసిన యేసు వైపు నువ్వు నిరంతరము చూడటములోనే ఆత్మీయ నాయకత్వాన్ని నువ్వు పొందుకోగలవు. మన కొరకు గొప్ప వాటిని ఎంచుకున్నట ద్వారా పొందలేము, కానీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్న పౌలు యొక్క మాటల్ని ఈరోజు ఒక్కసారి విందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలను మనం చూసినట్లయితే, అయినను నాకు ఏమేమి లాభకరమై ఉన్నవో అవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొంటిని. ఆత్మీయ నాయకులను మనుషుల ద్వారా తయారు చేయబడరండి. కొంతమంది వ్యక్తులు కూర్చొని సమావేశమై కొన్ని యొక్క సలహాలతో ఆత్మీయ నాయకులను సిద్ధం చేయలేరు, కానీ దేవుడు మాత్రమే చేయగలడు. చూడండి, దేవుని యొక్క సృష్టిని మనం గమనిస్తే మెత్తటి నేల మీద పాకే చిన్న మొక్క దగ్గర నుండి దేవుని యొక్క సింహాసనం మీదట ఆ యొక్క ప్రధాన దూత వరకు కూడా దేవుని నుండి కలిగినవే. ఆత్మీయ నాయకత్వం వాంఛ కలిగిన వారు క్రయధనము చెల్లించి దేవుని ఎదుట మరి వెతుకుతూ ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన నాయకత్వము, నిజమైన నాయకుడిగా నువ్వు తయారగలవు. ఏలియాని బాప్తీసమిచ్చి యోహాను ఎవరు సిద్ధం చేశారు? రోషము కలిగి అనాగరికులై అరణ్యములో, ఎడారిలో మరి ఈ యొక్క ఇరువురు కూడా రాజులను భయభ్రాంతులు చేసి రాజ్యమును కదిలించిన ఈ ఇద్దరు ప్రవక్తలను తయారు చేసింది ఎవరు? దేవుడే. మోషేని చూస్తే ఐగుప్తులోని మరి ఫరో రాజభవనముల నుండి బయటికి తెచ్చి ఎడారిలో 40 సంవత్సరాలు ఎడారిలో గొర్రెలను కాచుకుని చుండగా మోషేకు తర్పీదునిచ్చి సాత్వికునిగా 2 లక్షల మంది బానిసలకు ఎదురులేని నాయకుడిగా, ధర్మశాస్త్రమును అందించిన గొప్ప నాయకుడిగాను, మరి న్యాయశాస్త్ర ప్రావీణ్యమునకు మూలాధారము చేసింది దేవుడే. బాలుడైన సమూయేలును తీసుకొని మరి ఆయన నోటలో ప్రవచనాలను పెట్టి వృద్ధుడైన ఏలియాతో మాట్లాడినట్లు చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఆత్మీయ నాయకుడిగా చేసింది దేవుడే. బాలుడైన దావీదుని తీసుకొని దేవుడు సాధువులుగా, సహనముగా గొర్రెల కాచుకున్నట్టుకు తర్పీదునిచ్చి సింహములతోనూ, ఎలుగుబంటితోనూ, ఆజానుబాహుడైన గొలియాతుతోనూ పోరాడుటకు అతని చేతిలో బలాన్నిచ్చి
ఇశ్రాయేలీయుల సైన్యమును నడిపించుటకు తగిన నైపుణ్యమును ఆయనకు కలుగు చేసి, స్త్రీలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేసిరనేది పాడించినది ఎవరండి? దేవుడే. సౌలు మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అతని యొద్దకు వచ్చి వారితో, దావీదు మిమ్మల్ని ఏలవలనని మరి మీరు ఇంతకుముందు కోరితిరు కదా, అయితే మీ కోరిక నెరవేర్చుకునుడని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు కొందరిని ప్రత్యేకించుకొని ప్రసిద్ధిని కలిగి చేసి మిగతా వారికంటే గొప్ప బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడే వారి సర్వస్వం. దేవుని వెతికి భయభక్తులతో దేవుని విశ్వసించి దేవుని మాటకు లోబడిన వారు కాబట్టే. ఆత్మీయ నాయకుని జీవితం యొక్క శక్తి దేవునితో సహవాసం మీద ఆధారపడి ఉంటుందండి. ఈ దినాలలో సేవకులు దేవునితో సహవాసం మానివేస్తున్నారు. దేవునితో సహవాసం చేయడానికి సమయం కూడా ఉండట్లేదు. అంతేకాకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ పరిశుద్ధాత్మని ఎదిరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని నిరాకరిస్తున్నారు, అభిషేకాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. బాప్తీసం పొందిన తర్వాత కూడా వారి జీవితాలను నిర్లక్ష్యం చేస్తూ మరి క్రమముగా వారి శక్తిని పోగొట్టుకొని క్రమముగా వారి యొక్క ప్రభావము తగ్గిపోయి చివరకు కోపముతో, నిరాశతో, అసూయతో నుండి వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మరి నక్షత్రముల లేని రాత్రి కాదు కానీ మబ్బుల వెనక దాగి ఉన్న సూర్యుని వలె ఉన్నాయండి వారి జీవితాలు ఈరోజు. దేవుడు మోషేను, దావీదును, అలాగే దానియేలును, పౌలును ప్రత్యేకించుకున్నప్పుడు వారు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు, మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు, నమ్మకముగా జీవించారు, విధేయత కలిగి జీవించారు. అంతేకాకుండా ధైర్యంగా నిందలు మోపని వారిగా ఉన్నారు, దేవునితో నింపబడిన వారిగా ఉన్నారు. నింపబడిన నీ సేవలు మెచ్చుకొనబడక, లేకపోతే అవసరం లేదని ఒక మూలకు నెట్టివేయబడవని ఈరోజు నువ్వు గ్రహించాలి. అంతేకాకుండా అతడు అరణ్యములోనున్నను యేసునకు బాప్తీసమిచ్చిన యోహానుకు జరిగినట్లుగా యెరూషలేముతో సహా పట్టణమంతా కూడా అరణ్యములోనికి వెళ్ళింది. అతడు ఒక మూలకు నెట్టబడినను ప్రపంచమంతా కూడా ఆ మూలకు చెవియొగ్గి అతడు దేవుని యొద్ద నుండి తెచ్చే సూర్యుడు మిరుమిట్లు గొలిపే ప్రకాశముతో నిండిన తాజా వర్తమానాలను మరి వినుటకు ఆశపడ్డారట, పరుగులు తీశారట. పౌలు చెరసాలలో ఉన్నాడు. ఆర్పివేయబడిన పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడి జీవము మరియు శక్తిగల మాటలు పలికినట్లుగా చూస్తున్న రోమీయులు పౌలు యొక్క తలను, కుక్క తలను నరికినట్లుగా నరికివేశారు. కానీ 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రభావం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికీ ఎప్పటికీ తగ్గనేది, అది పెరుగుతూనే ఉందండి. విద్యుత్ ప్రసారము చేయి తెగులు విద్యుత్తును ప్రసారము చేయి రీతిగా ఆత్మీయ నాయకత్వం గలవారు వారి ఆత్మీయ శక్తిని, జీవితమును ఇతరులకు ప్రసారము చేస్తూనే ఉండాలి. చివరికి ఒక వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. యూదా రాసిన పత్రిక 20వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మల ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతూ ఉండాలి. త్రుట్రిల్లకుండా మిమ్మను కాపాడుకున్నట్టుకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగానే నిలవబెట్టుటకును శక్తిగల మన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగముల వరకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగ యుగముల వరకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.